గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణమవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది. ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుందన్నమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి. ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి.
కుంభలగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి శనిశ్చరుడు అవుతాడు. శనిశ్చరుడు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ సంచరిస్తున్నాను అని చూసినట్టయితే మనకి శనిశ్చరుడు ద్వితీయంలో మీనరాశిలో సంచారం జరుగుతుంది. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి, కుంభలగ్నం వారికి సప్తమాధిపతి అయిన రవి సంచారం కర్కాటకంలో జరుగుతుంది. కర్కాటకం అంటే మనకి నీటి కొలను అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎవరితో పాటు ఉన్నాడు అని అంటే గురువు ద్వితీయ అధిపతి, అలాగే లాభాధిపతి అవుతాడు. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే షష్టానికి, లాభానికి, ద్వితీయానికి కనెక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే వస్తుందో విపరీతమైన ఖర్చులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్, విపరీతంగా ఖర్చులు ఓకే పర్లేదు, కానీ అనవసరమైన ఖర్చులు విపరీతంగా జరిగిపోవడము, ఇలాంటి ప్రతి ఒక్కరికి, ఏ రంగంలో ఉన్నవారికైనా, అటు ఉద్యోగ రంగంలో ఉన్నవారికైనా కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారికైనా కానీ, విద్యార్థులకైనా కానీ, రైతులకైనా కానీ, అన్ని రంగాల వారికి వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి. కాబట్టి ఇటు ఫైనాన్స్ సంబంధంలోనూ, అటు ఆరోగ్య సమస్యలు కూడా, ఎందుకంటే మనకి షష్టం రుణరోగ శత్రుస్థానం అని కూడా చెప్తాం. కాబట్టి సప్తమాధిపతి ఎప్పుడైతే మనకి ఇక్కడ షష్టానికి కనెక్షన్ వచ్చినప్పుడు అటు వైవాహిక రంగంలోనూ, అటు వ్యాపార రంగంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మకర లగ్నం, కుంభలగ్నం వారికి ఈ మనకి రవి సంచారం అంత పెద్ద, కర్కాటక రాశి రవి సంచారం అంత పెద్ద రిజల్ట్స్ అంటే సత్ఫలితాలు ఇస్తాయని అనుకోవడం అంటూ పొరపాటే. అలాగే ఖచ్చితంగా వీరు రెమెడీస్ చేసుకోవాల్సిందే ఈ నెల రోజులు. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు, లేదా ఉద్యోగ మార్పిడి, లేదా స్థాన మార్పిడి, లేదా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేయకపోవడమే అంత చేయడమైనా, లేదా రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వటము, ఆల్రెడీ వివాహం చేసుకున్న వారికి కూడా చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అంత తొందరగా పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. సో వీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సూర్యోపాసన, లక్ష్మీ ఉపాసన. ఎందుకంటే ఇక్కడ మనకి ఫైనాన్స్కి కూడా సంబంధం వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అష్టకం 3 సార్లు చదువుకోవటం, సూర్యోపాసన, అలాగే దత్తాత్రేయ పారాయణం చేసుకున్నట్టయితే ఈ సత్ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పడం కాదు, కానీ ఏమన్నా బాధాకరమైన విషయాలు ఏమన్నా ఉంటే కూడా, అవి ఆటంకాలు ఏమన్నా వచ్చినా కూడా అవి తొలగిపోవటానికి అవకాశం అయితే ఉంటుంది.